అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ మర్యాద రామన్న కథలకి స్వాగతం. నేను విశాలక్ష్మి శిష్ట. ఈరోజు పులిపాలు ఈ కథని గురించి తెలుసుకుందాం. మర్యాద రామన్న తెలివితేటలు, అతని తీర్పులు, ప్రతిభ కారణాలుగా అతనికి చాలా కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. అతను దాదాపు యువరాజులాగే చలామణి అవుతున్నాడు. రాజుగారికి కొడుకులు లేకపోవడం కూడా కొంతవరకు దీనికి కారణమే. అయితే అతని పేరు ప్రఖ్యాతలను చూస్తున్న దుష్టబుద్ధికి మాత్రం మర్యాద రామన్నంటే ఎక్కడ లేని అసూయ, ఒళ్ళుమంట. మర్యాద రామన్న గొప్పతనం చూసి రాకుమారి ప్రేమిస్తోంది అని తెలియడంతో అతను రామన్న పట్ల మరీ పగపూనాడు. తను రాజుగారి బావమరిది, మేనకోడలైన రాకుమారిని తను వివాహం చేసుకోవాలి. కానీ ఎవడో ఆమెను ఎగరేసుకుపోవడమేమిటి? తనకామె అంటే ఎంతో ఇష్టం. రాకుమారిని చేసుకుంటే ఆమెతో పాటు రాజ్యం కూడా తనకే దక్కుతుంది కదా. కనుక ఎలాగో ఒకలాగా సమయం చూసి రామన్న అడ్డు తొలగించుకోవాలి అని ఎదురు చూడసాగాడు. ఇలా ఉండగా ఒకసారి రాకుమారికి రొంప చేసింది. 3 రోజులైనా రొంప తగ్గలేదు. దుష్టబుద్ధి వైద్యులకి లంచమిచ్చి తను చేయమన్నట్లుగా చెయ్యాలన్నాడు. బాగా లంచాలు తిన్న ఆ వైద్యులు రాకుమారిని పరీక్షించి, ఇది సామాన్యమైన రొంప కాదు, వారం రోజులలోగా పులిపాలు తాగించాలి, లేకపోతే రాకుమారి బతకదు అని చెప్పారు. దుష్టబుద్ధి మాట ప్రకారంగా రాజుగారు, రాణిగారు అందరూ బెంగపడిపోయారు. పులిపాలు తేవడం ఎలా అని వాళ్ళకి దిగులు వేసింది. అంతలో రామన్న ఈ విషయం విన్నాడు. రొంపకి పులిపాల? ఆ వైద్యం ఏమిటో అతనికి అర్థం కాలేదు. రొంప ప్రాణాలు తీయడం ఏమిటి అని కూడా అనిపించింది. అయితే దీనిలో ఏదో కుట్ర ఉన్నట్లు అతనికి అనుమానం వచ్చింది. సరే, ఆ కుట్ర ఛేదించడానికి తనే వెళ్ళి పులిపాలు తేవడం మంచిది అనుకున్నాడు. తనకెలాగా శ్యామలాదేవి అండదండలున్నాయి కదా. రాజుగారికి, రాణిగారికి ధైర్యం చెప్పి పులిపాలు తెస్తాను అని బయలుదేరాడు. రామన్న అలా స్వయంగా బయలుదేరడమే దుష్టబుద్ధికి కావలసింది కూడా. రామన్నకి తెలివితేటలుంటే ఉండొచ్చు, కానీ పులిని బంధించి పాలు తీసే ధైర్యము, శక్తి ఎక్కడివి? అతను పులిచేత చంపబడడం ఖాయం అనుకున్నాడు మనసులో. రామన్న అడవిలో వెడుతూ ఉంటే అక్కడి ఆటవికులు అతన్ని బంధించారు. వాళ్ళ గూడానికి తీసుకువెళ్ళారు. వాళ్ళ కుల పెద్ద అతన్ని కొండదేవతకి బలి ఇద్దామంటూ కొండదేవత ముందర కట్టేశాడు. ఆ రాత్రి గడిచి తెల్లవారేసరికి ఆటవికులంతా సంబరంగా అక్కడ చేరుకున్నారు. ఆ రోజే గూడెం దొర తన కూతురికి పెళ్లి చేద్దాము అనుకున్నాడు. అలా పెద్దలు నిశ్చయించారు. పెళ్లి కూతురి తండ్రైన కోయదొర ఆమె అడిగిన 3 ప్రశ్నలకి సరి అయిన జవాబులు ఎవరు చెబితే వారిని తన కూతురు మనువాడుతుంది అని చెప్పాడు. తరువాత వెంటనే అక్కడే పెళ్లి జరిగిన వెంటనే అమ్మవారికి బలి అని కార్యక్రమం అంతా వివరించాడు. ఆ అడవి కన్య అక్కడ తనని పెళ్లాడగోరుతున్న యువకులని ప్రశ్నించింది. ఒకడు కొన్ని గొర్రెలని అడవికి తోలికెళ్ళాడు. అంతలో వాన వచ్చింది. అందుచేత అతను అక్కడున్న చెట్లకి ఒక్కో చెట్టుకి ఒక్కో గొర్రె చొప్పున కట్టాడు. కానీ తను నిలబడడానికి చెట్టు మిగలలేదు. అలా కాదని ఒక్కో చెట్టుకి 2 గొర్రుల చొప్పున కట్టాడు. అప్పుడు అతను నిలబడేందుకు ఓ చెట్టు మిగిలింది. ఇంతకీ అతను తోలుకెళ్ళిన గొర్రెలెన్ని, అక్కడ ఉన్న చెట్లు ఎన్ని? ఇది ఆమె అడిగిన ప్రశ్న. ఆమె అడిగిన ఆ చిక్కు ప్రశ్నకి అక్కడున్న మగవాళ్ళు ఎవ్వరూ జవాబు చెప్పలేక తెల్లమొహం వేశారు. ఎవరూ జవాబు చెప్పకపోతే తన పెళ్లి ఎలాగా అని ఆమె బెంగ పెట్టుకునేంతలో నేను చెబుతా అని అరిచాడు మర్యాద రామన్న. ఆ అడవి కన్య
అతను జవాబు చెప్పడానికి అంగీకరించింది. లేకపోతే తనకు పెళ్ళి అవదేమో అని బెంగ, అంతే. అతను అంటే మర్యాద రామన్న 2 గొర్రెలని తోలుకెళ్ళాడు అని చెప్పాడు. అంటే అడవిలో ఉన్నవి 2 చెట్లే అని చెప్పాడు రామన్న. అవును, అదే సరి అయిన జవాబు. ఇప్పుడు 2వ ప్రశ్న అడుగుతాను అన్నది ఆమె. జాగ్రత్తగా విను అంది. అక్కడ 2 గట్లున్నాయి. ఒకటి తూర్పు గట్టు, రెండోది పడమటి గట్టు. పడమట గట్టు మీద కొన్ని నక్కలు తూర్పు గట్టుకొచ్చేస్తే తూర్పు గట్టు మీద నక్కలు పడమర వాటికి రెట్టింపైతాయి. తూర్పు గట్టు మీద నక్కల్లోంచి ఒకటి వెళ్ళి పడమటి గట్టు మీద నక్కలలో కలిస్తే 2 గట్ల మీద నక్కలు సమానమవుతాయి. ఏ గట్టు మీద ఎన్నేసి నక్కలు ఉన్నాయి అని అడిగింది ఆమె. జవాబు చెప్పడానికి నిమిషమైనా పట్టలేదు రామన్నకి. తూర్పు గట్టు మీద 7 నక్కలు, పడమటి గట్టు మీద 5 నక్కలు చెప్పేశాడు జవాబు. అవును, అది సరి అయిన జవాబే. సరే, చివరి ప్రశ్న అడుగుతాను అన్నది ఆమె. ఒకచోట బోలెడు అంటే లెక్క పెట్టలేనన్ని రత్నాలున్నాయి. అంటే ఎన్ని? అవి ఏమిటి? రామన్న నవ్వేశాడు. అవి నక్షత్రాలు. ఆకాశంలో నక్షత్రాలు అన్నింటినీ లెక్క పెట్టలేమన్నదే కదా అన్నాడు. తక్షణం అడవి కన్య అతని మెడలో పూలమాల వేసేసింది. వరమాల వేసి వరించేసింది. రామన్నకి చావు తప్పడమే కాకుండా పెళ్లి కూడా అయిపోయింది. ఆ రాత్రి రామన్న తన భార్యని అడిగాడు, పులిపాలెక్కడ దొరుకుతాయి, వాటిని ఎలా సంపాదించాలి? ఆమె నవ్వి ఎందుకు అన్నది. రామన్న తన కథ, తను వచ్చిన పని అన్నీ చెప్పాడు. అప్పుడు ఆమె చాలా ఆలోచించి అతని చెవిలో ఏదో గొణిగింది. అతను చాలా సంతోషించాడు. 1-2 రోజులలోనే రామన్న తన భార్య అయిన ఆ అడవి పిల్లను, ఆమె బంధువులని వెంటబెట్టుకుని రాజధాని నగరానికి వచ్చాడు. పెళ్లికొడుకు వేషం కదా అతనిది. పులిపాల కోసం వెళ్ళినవాడు పెళ్లి చేసుకుని పిల్లని వెంటబెట్టుకు మరీ వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. రామన్న తిరిగి వచ్చినందుకు దుష్టబుద్ధి నిరుత్సాహపడినా అతనికి పెళ్లి అయిపోయింది కనుక ఇక తను రాకుమారిని చేసుకునేందుకు అడ్డు ఉండదు అని ఆనందించాడు. కానీ మర్యాద రామన్నని ప్రేమించిన రాకుమారి అతను పెళ్లి చేసుకుని పిల్లని వెంటబెట్టుకు మరీ వచ్చినందుకు అలిగింది. కానీ రామన్న ఆమెకు జరిగినదంతా చెప్పాడు. పెళ్లి చేసుకోకపోతే చనిపోవలసి ఉండేది అని ఆమెకి నచ్చ చెప్పాడు. ఆమె శాంతించింది. రామన్నకి అప్పటికే ఎందరో ప్రజలు దుష్టబుద్ధి తమనెలా చంపుకు తింటున్నది చెప్పి ఎలాగైనా అతని పీడని వదల్చమని ప్రార్థించి ఉన్నారు కదా. పులిపాలు తాగితే మనసులో కోరిక నెరవేరుతుందట. రాకుమారి రొంప ఎలాగూ తగ్గిపోయింది కనుక నువ్వు తాగు, రాకుమారిని వివాహం చేసుకోవాలనే నీ కోరిక నెరవేరుతుందేమో అంటూ వాటిని దుష్టబుద్ధికి ఇచ్చాడు రామన్న. ఆ పాలు నల్లగా ఉన్నాయి. అదే అడిగాడు ఆ దుష్టబుద్ధి. నల్లగా ఉన్నాయేమిటి పాలు అని వాటిని చూస్తూ. పులివి కదా, పులి గేదెలా నల్లగానూ ఉండదు, ఆవులా తెల్లగానూ ఉండదు, ఎర్రగా నల్లగా చారలతో ఉంటుంది కదా, అందుకనే దాని పాలు నల్లగా ఉంటాయి అని సర్ది చెప్పాడు రామన్న. అతనవి తాగేశాడు. అవి పులిపాలు కావు, విషం కనుక దుష్టబుద్ధి వెంటనే చనిపోయాడు. అతని చావుకి ప్రజలందరూ పండగ చేసుకున్నారు పరమానందంతో. 2-3 స్త్రీలు ఒకే భర్తకి భార్యలుగా ఉండడం ఆటవికులలో ఆచారమే కనుక తన భర్త రామన్న రాకుమారిని కూడా వివాహం చేసుకునేందుకు ఆ అడవిపుత్రి అంగీకారం తెలిపింది. గుణవర్మ మర్యాద రామన్నను తన కూతురినిచ్చి వివాహం చేయడంతో పాటుగా తన రాజ్యానికి వారసుడిగా కూడా పట్టాభిషేకం చేశాడు. అలాగా మర్యాద రామన్న రాజు కూడా కాగలిగాడు.